హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐలా ఫిష్ తయారీ విధానం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. కొంచెం వీడియో అయిపోయినంత వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? ఇది ఐలా ఫిష్. 1 కిలోకి ఒక్కొక్కటి 300 గ్రాముల లెక్కన 4 ఫిష్ అయితే వచ్చాయి. అంటే ఇంచుమించు ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా? మేము దీనికి 4 ఫిష్లకు గాను 4 టీ స్పూన్లు మిర్చి పౌడరు, 2 టీ స్పూన్లు అల్లం పేస్టు, 2 టీ స్పూన్లు సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ పెరుగు, కొంచెం దానికి వాటర్ తగినంత తీసుకొని ఆ పేస్ట్ అంతా అలా ప్రిపేర్ చేసుకున్నాము. అలా ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఫిష్లు బాగా నీట్గా కడుక్కొని అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఆ ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్లలో కూడా మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి. ఆ ఫిష్కి మసాలా అంతా బాగా పట్టేటట్టు నీట్గా అప్లై చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇలా మొత్తం మనం ఎన్ని ఫిష్లు తీసుకున్నామో అన్ని ఫిష్లుగా అలా నీట్గా అప్లై చేసేసుకొని పక్క పెట్టుకేసుకొని స్టవ్ మీద ఓవెన్ స్టవ్ తీసుకొని దాని మీద పెనం పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని అలా 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 అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని పాన్ రెడీ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ కూడా తక్కువ వాడతాము, చాలా తక్కువ అంటే తక్కువ. యాక్చువల్గా ఏంటంటే అందరూ పెనంలో వేసేసి మొత్తం ఆయిల్ పోసేసి అందులో ముంచి ఇలా ఫ్రై చేస్తారు, డీప్ ఫ్రై. మనం ఇక్కడ కొంచెం ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఆయిల్ కూడా మనకు సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా ఆయిల్ ఇక్కడ మళ్ళీ మనం ఫిష్కి వాడిన ఆయిల్ మళ్ళీ కూరలకు అందుకు వాడద్దు. ఎందువల్ల అంటే దానివల్ల కొంచెం పాయిజన్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ మనం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ ప్యాన్ మీద వేసుకొని ఇలా ఈ మాదిరి ఫ్రై, డీప్ ఫ్రై అట్లా చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ పడుతుంది. ఓకేనా? ఇలా చేసుకున్నాక బ్యాచులర్కి అయితే ఇది ఎక్సలెంట్ స్టఫ్ అండి. ఏదన్నా చిన్న పార్టీ, ఏదైనా అకేషన్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు సింపుల్ వేలో చాలా సింపుల్గా ఒక 2% 3% అంటే ఈజీగా అయిపోతుంది. కాస్ట్ కూడా చాలా లో కాస్ట్లో. అది కూడా మనం ఎక్కువ వేరే వేరే ఈ మసాలాలు ఏం వాడకుండా జస్ట్ చిల్లీ పౌడరు, పెరుగు, సాల్ట్, అల్లం పేస్ట్, అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదు ఇక్కడ మనం. ఓకేనా? ఇదో చూడండి ఎలా బాగా నీట్గా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని నిమ్మకాయ, క్యారెట్, ఆనియన్ పెట్టేసుకొని దాని మీద మిర్చి ఫ్రై చేసుకొని అట్లా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి, అస్సలు మీరు మళ్ళీ ట్రై చేయండి. ఇది ఫస్ట్ వీడియో మేము చేస్తున్నాము కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీకు ఏది కావాలంటే అది మేము చేసి పెట్టాము. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. చాలా సులువైన పద్ధతి. థ్యాంక్స్ అండి. ఓకే, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. నెక్స్ట్ ఏం చెప్పేది మళ్ళీ ఒకసారి మేము నోటిఫికేషన్ ఇస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ఫాలో మీ. థ్యాంక్ యూ అండి.